అందరికీ నమస్కారం. మొదటిసారి మా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. కలంకం అంటే దోషం లేక పాపం. నిష్కలంక అనగా ఏ విధమైన దోషం లేక పాపం లేని పరమ పవిత్ర స్వరూపిణి. హింస ఇటువంటిది, అహింస ఇటువంటిదని, సత్యం ధర్మం ఇలాగే ఉంటాయని ఈ సృష్టిలో ఎవ్వరూ నిర్వచించలేరు. కాలాన్ని, దేశాన్ని, వ్యక్తిని బట్టి ధర్మం మారుతూ ఉంటుంది. అందుకే ధర్మం వేరు, ధర్మ సూక్ష్మం వేరు. ఇవి లోకానికి అందించి నిరూపించేది అమ్మ కనుక అమ్మలో ఏ కలంకం ఉండదు. కనుక నిష్కలంక. మహిషాసురుడు అమ్మను హింసాపరురాలు అంటూ స్త్రీకి ఆయుధం శోభించదని, ప్రేమ మాత్రమే శోభిస్తుందని అంటాడు. ఆమె స్త్రీజాంతికే కలంకం అని దూషిస్తాడు. అప్పుడు అమ్మవారు సమాధానమిస్తూ, తన పిల్లలందరినీ సంహరిస్తూ హింసిస్తూ పీడిస్తున్న మహిషాసురుడు కూడా తన బిడ్డేనని, ఒక బిడ్డ సమస్త లోకాలను నాశనం చేస్తున్నప్పుడు వాడిని చంపి లోక శ్రేయస్సును చేకూర్చేవారికి ఏ కలంకం అంటదని, అసలదే నిజమైన ధర్మమని అంటోంది. మనకు శాస్త్రాలు బోధించే నీతి అదే. ధర్మం అధర్మం వల్ల, సత్యం అసత్యం వల్ల నశిస్తున్నప్పుడు సామర్థ్యం కలిగిన వారు చూస్తూ ఊరుకోరాదు. వాటిని రక్షించాలి. రక్షించని వాడిని దైవం నాశనం చేస్తుంది. అది వాడి దోషం తప్ప సత్యధర్మాలు నశించవు. వేదాలు ఏది ధర్మమో ఏది అధర్మమో నిర్ణయిస్తూ సర్వ ప్రాణి క్షేమం కోసం చేసే అధర్మం కూడా ధర్మమే అంటున్నాయి. 10 మందిని రక్షించడానికి పలికే అసత్యం సత్య ఫలితం ఇస్తుంది. లోక వినాశనానికి ఉపయోగపడే సత్యం అసత్యం కంటే కూడా ప్రమాదకరమైనది. ప్రాణం పోయేటప్పుడు అసత్యం ఆడడం ధర్మమే అవుతుంది. పెళ్లిళ్లలో పెళ్లి చెడకుండా ఉండడానికి ఆడే అసత్యం భూదాన ఫలితం ఇస్తుంది. బ్రాహ్మణులను, గోవులను రక్షించడానికి ఏ పాపం చేసినా అది మహాపుణ్యమే అవుతుంది. భార్యాభర్తలను, తల్లి బిడ్డలను కలపడానికి ఆడే అసత్యం నిష్కలంక సత్యం అవుతుంది. సర్వకాల సర్వావస్థలలో భూతదయను మించిన నిష్కలంక బుద్ధి, ప్రాణహింసను మించిన కలంకం లేదని మహాభారతం శాంతి పర్వంలో భీష్ముడు చెబుతాడు. ఈ విధమైన శాస్త్ర ప్రమాణం అమ్మ. శాస్త్ర దివ్యాచరణ అమ్మ. శాస్త్రాలను బోధించే వారంతా అమ్మకు మారు రూపాలే. కాబట్టి అమ్మ నిష్కలంక. మంత్ర ప్రయోగం ఫలితం తెలుసుకుందాం. ఈ మంత్రాన్ని భక్తితో యథాశక్తిగా ధ్యానం చేసి 9 శుక్రవారాలు మారేడు దళాలతో అమ్మవారిని పూజించి పాలు నివేదన చేసేవారికి ఏ విధమైన అభాండాలు నెత్తిమీద పడినా అవన్నీ ఇట్టే తొలగిపోతాయి. రోజూ 108 చొప్పున 41 రోజులు ఈ మంత్రాన్ని జపించి తులసీ దళాలతో అమ్మను పూజిస్తే చెరసాలలో ఉన్నవాడు బయటికి వస్తాడు. అపకీర్తి తొలగి సత్కీర్తి సన్మానాలు పొందాలనుకునేవారు ఈ మంత్రాన్ని 27 రోజులు రోజు 108 సార్లు జపించాలి. ఈ మంత్రం నిత్యం యథాశక్తిగా జపించే వారికి మనస్సు నిర్మలంగా ఉంటుంది, అశాంతి ఉండదు. మంత్రం ఏమిటో తెలుసుకుందాం. ఓం నిష్కలంకాయై నమః. ఓం నిష్కలంకాయై నమః. ఓం నిష్కలంకాయై నమః. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్లో ఓం నిష్కలంకాయై నమః అని టైప్ చేయండి. అలాగే మొదటిసారి మా ఛానల్ను చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. అలాగే మా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి.